Good evening all. Welcome to my YouTube channel Maths by Venki. Yes, free final examination. Maths డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను నేను. ఆల్రెడీ మీతో నేను డిస్కస్ చేశా. సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1, సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 2 అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 1, సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 3, ఫైనలీ ప్రీ ఫైనల్ 1, 2, 3, 4, 5. ఈ 5 చూసుకుంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు 5 చూసుకుంటే 60+ మార్క్స్ కన్ఫర్మ్ అని నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. క్లియర్? ఇప్పుడు ఫ్రీ ఫైనల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ 5 పేపర్లు చూసుకుంటే 60+ మార్క్స్ కన్ఫర్మ్ అమ్మా, ఇంకా ఎక్కువే రావచ్చు. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 404. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంది అండ్ డివిజన్ మెథడ్ చేసుకోవచ్చు. ఆ రెండిట్లో ఏ మెథడ్ అయినా మనం చేయొచ్చు. నేను ఇక్కడ ఐ డూ డివిజన్ మెథడ్. టూ టేబుల్ 2 4s are 8, 1 ఉంటుంది. 2 8s are 16, 2 2s are 4, 0, 2 2s are 4, again 2 2s are 4, 2 4s are 8, 2 1s are 2, 2 1s are 2. నెక్స్ట్ 24 and 101 ఇంకే టేబుల్లో డివిజిబుల్ అవ్వవు కాబట్టి అలా వదిలేసేయండి. ఇక్కడ అడుగుతుంది వీడు హెచ్సిఎఫ్ఐ కాబట్టి కామన్గా ఈ రెండు రాసుకుంటే సరిపోతుంది. అదే ఎల్సిఎం అడిగితే మొత్తం టోటల్ అన్ని మల్టిప్లై చేయాలి. Therefore, HCF of 96 and 404 is equal to 2 into 2. 2 2s are 4. Idamma. This is the first question answer. 4. 4 is the correct answer. Next. Second question. From the adjacent figure, AB is equal to dash. ఈ ఏబీ లెంత్ అడుగుతున్నాడు. 10 meters, 20 meters, 30 meters, 40 meters. AC is equal to 20 meters and then AB is equal to what? ట్రిగ్నోమెట్రిక్ రేషియో యూస్ చేసి చేయాలమ్మా మనం ఇది ఈ సమ్. ఆ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటంటే యాంగిల్ ఇక్కడ 30 ఉంది, ఆపోజిట్ బై హైపోటెనిస్. యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ బై హైపోటెనిస్. ఏ రేషియో దగ్గర ఫామ్ అవుతుంది? సైన్. అంటే సైన్ 30. సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ అంటే ఏబి, హైపోటెనస్ 20. మనకు కావాల్సింది లెంత్ ఆఫ్ ద ఏబిఏ కదా, ఏబి ఎంత అని అడుగుతున్నాడు. సైన్ 30 వాల్యూ 1/2 ఈజ్ ఈక్వల్ టు ఏబి బై 20. 20 ట్రాన్స్పోజ్ దిస్ సైడ్, 1/2 into 20 is equal to AB. n times cancel, 10 times cancel. AB is equal to 10 meters. Option A is the correct answer. Clear ma? Third question. P of x is equal to x cube, then P of minus 1/2 value ఎంత అని అడుగుతున్నాడు. మైనస్ 1/2ని x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. P of x is equal to x cube కదా, x ప్లేస్లో P of minus 1/2 సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ 1/2 హోల్ క్యూబ్. 1 క్యూబ్ చేస్తే మైనస్ 1 క్యూబ్ చేస్తే -1, 2ని క్యూబ్ చేస్తే 8. అంటే ఆన్సర్ ఈజ్ -1/8. ఎక్కడుంది? బి. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అమ్మా. ఈ సెక్షన్ 1 అన్ని 12 క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని 1 more questions. 12 1s are 12. If cos A is equal to 3/5, then tan A is equal to dash. Tan A వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా మీకు 3/5, 4/5, 3/4 అని వాల్యూస్ ఇస్తే అవి పై దగ్గర త్రిబులెట్ కింద కన్సిడర్ చేయండి. ఒక డయాగ్రామ్ డ్రా చేసుకోండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్,
This is right angle triangle, right angled at B. This is the cos A. Cos A is equal to cos ratio ఏంటమ్మా adjacent by hypotenuse. అంటే adjacent 3, hypotenuse 5. మరి ఆపోజిట్ సైడ్ ఎంత అవుతుంది? పై దగ్గర 3, 4, 5 కదా, 3, 4, 5 చేయవసరం లేదు. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ చేసినా సరే మీకు ఆన్సర్ 4 వస్తుంది సైడ్. పై దగ్గర గుర్తుపెట్టుకోండి 3, 4, 5. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ట్యాన్ అంటే వాట్స్ ద ట్యాన్ రేషియో? ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అంటే 4/3. ఎక్కడుంది 4/3? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు జస్ట్ ఆప్షన్స్ పెట్టేస్తే సరిపోద్దాం ఆన్సర్స్లో, ఇవి ఎక్స్ప్లెనేషన్ ఏమీ చేయవసరం లేదు. నెక్స్ట్ 5th క్వశ్చన్. Assertion: the zero of a polynomial p of x is equal to 5x minus 10 is 2. ఈ polynomial కి జీరో ఆఫ్ ద polynomial is 2 అంటున్నాడు. ఎస్ 2 కదమ్మా. చూడండి 5x minus 10 is equal to 0కి ఈక్వల్ చేయండి. 5x is equal to 10, x is equal to 10/5, n times cancel, x is equal to 2. ఓకే, అసర్షన్ రైటే. నెక్స్ట్ రీజన్ ఏమంటున్నాడంటే ద జీరో ఆఫ్ ద పాలినామియల్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ మైనస్ బి బై ఏ. ఎస్, ద జీరో ఆఫ్ ద పాలినామియల్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఎస్, దీనికి ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ, రీజన్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని ఉంటుంది. రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అంటే అసర్షన్ కి, అంటే ఆప్షన్ ఏలో ఉందమ్మా. ఆప్షన్ ఏ, నేను అవి ఆప్షన్స్ నోట్ చేయలేదు, రెండు కరెక్టే, బట్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అసర్షన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ద సర్టెన్ ఈవెంట్? సర్టెన్ ఈవెంట్ అంటే అది హ్యాపెండ్ అవుతుంది, షూర్గా జరుగుతుంది. అంటే ఎప్పుడైనా సర్టెన్ ఈవెంట్ అని అంటే కనుక దట్ ఈవెంట్ ఈజ్ 1, ద షూర్ ఈవెంట్. దాని ఆన్సర్ ఈజ్ 1. డిస్క్రిమినెంట్ ఆఫ్ 3x² + 2x - 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్, డిస్క్రిమినెంట్ అడుగుతున్నాడు. డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac ఈజ్ ఈక్వల్ టు, చేద్దాం ఏమొస్తుందో. దిస్ ఈజ్ ఏ, 2 ఈజ్ b, -1 ఈజ్ c. b² అంటే 2² - 4 × 3 × c -1. 2² means 4, minus into minus plus 4 3s are 12, 16. డిస్క్రిమినెంట్ ఎంత వచ్చింది? 16 వచ్చింది. 16 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? ఈ 5th క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉంటుందమ్మా. ఏ, బి, సి, డి అని 4 ఆప్షన్స్ ఇస్తాడు. 4 ఆప్షన్స్లో అసర్షన్, రీజన్ ఆర్ ట్రూ, రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్ అని ఉంటుంది. దట్ ఈస్ ద రైట్. 8th క్వశ్చన్. Statement 1 and Statement 2 question. If two triangles are similar, their corresponding sides are equal. ఏవైనా 2 triangles similar అని చెప్పాలంటే the corresponding sides are equal అంటున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 ఏం చెప్తారంటే if 2 triangles are similar, ఏవైనా 2 triangles similar అని చెప్పాలంటే then the corresponding angles are equal. Yes, corresponding angles equal, right? But corresponding sides are, according to our textbook, corresponding sides are proportional or in same ratio. ప్రొపోర్షనల్ గా ఉండొచ్చు, సేమ్ రేషియోలో అన్నా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఈక్వల్ ఇచ్చాడు. దిస్ ఈజ్ ఫాల్స్. మీకు ఇచ్చిన ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఇచ్చాడు, దాంట్లో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఆప్షన్ డి ఏం చెప్పుద్ది అంటే స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9th one. Give an example of linear equation in 2 variables x and y. ఎక్స్ వైలో వేరియబుల్స్ వచ్చేలాగా ఒక ఎగ్జాంపుల్ అనేది ఇమ్మన్నాడు. ఫస్ట్ జనరల్ ఫామ్ రాద్దాం. ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ, బి, సి ఆర్ ద రియల్ నెంబర్స్. ఇది జనరల్ ఫామ్ ఆఫ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్. దీనికి ఎగ్జాంపుల్ ఏదన్నా తీసుకోవచ్చు. ఓకేనమ్మా.
లేదా ఇలా రాసినా నో ప్రాబ్లం. 2x plus 5y plus 6 is equal to 0. This is the answer for the 9th question. Next 10th one. How many tangents exits from external point to a circle? Yes, circle ఉంది కదమ్మా. సర్కిల్కి ఈ ఎక్స్టర్నల్ పాయింట్ బయట ఉన్న పాయింట్కి ఎన్ని ట్యాంజెంట్స్ డ్రా చేయగలవు అని అంటున్నాడు. మీరేమి డయాగ్రామ్ గీయ అవసరం లేదమ్మా ఎగ్జామ్లో. జస్ట్ ఎన్ని చేయగలం? 2. ఆన్సర్ 2 అని పెడితే చాలు. TO2 ఆర్ 2 నెంబర్ వేసినా పర్వాలేదు. ఇది రేపు మీకు ఫైనల్ ఎగ్జామ్లో ఏమని అడగచ్చు అంటే ఇన్సైడ్ ఎన్ని ట్యాంజెంట్స్ డ్రా చేయగలవు అంటే నో. ఇన్సైడ్ ఉన్నప్పుడు నో ట్యాంజెంట్స్ క్యాన్ ఎగ్జిస్ట్. ఇన్సైడ్ ఉన్నప్పుడు అసలు ట్యాంజెంట్సే డ్రా చేయలేం. అక్కడ మనకు సీకెంట్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ లై ఆన్ ద సర్కిల్. ఈ సర్కిల్ మీద పాయింట్ ఉంటే ఎన్ని ట్యాంజెంట్స్ డ్రా చేయగలం అంటే 1. కన్ఫ్యూజింగ్ బిట్స్ అమ్ ఇవి. ట్యాంజెంట్స్ అండ్ సీకెన్స్లో కన్ఫ్యూజింగ్ బిట్. ఎస్, ఎక్స్టర్నల్ పాయింట్కి ఎన్ని ట్యాంజెంట్స్ డ్రా చేయగలం? 2 ట్యాంజెంట్స్. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓన్లీ 2 tangents can exist for external point to a circle. If 2, 4, 6, 8 and so on in AP, ఈ టర్మ్స్ అన్ని ఏపీలో ఉన్నాయంట. అయితే దెన్ మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచింగ్ అడుగుతున్నాడు. డి అంటే కామన్ డిఫరెన్స్. A2 మైనస్ A1. A2 మైనస్ A1 అంటే 4 మైనస్ 2 అంటే 2. దేనికి మ్యాచ్ చేయొచ్చు? 1A అవుతుంది. A3 థర్డ్ టర్మ్ ఏంటి ఇక్కడ? ఇది A1, A2, A3 6 అంటే A3 6. A4 మైనస్ A2. A4లోంచి 1, 2, 3, 4 ఏం తీయాలట? A2. సబ్ట్రాక్ట్ చేస్తే 8లోంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 4 అంటే మిగిలింది ఆప్షన్ బిఏ. కాబట్టి 1A, 2C, 3B. మీ క్వశ్చన్ పేపర్లో ఇది ఆప్షన్ డి ఉంటుందమ్మా. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నేను ఆప్షన్స్ రాయలే, సొల్యూషన్ మీరు ఆప్షన్ డి అని పెడితే సరిపోతుంది ఆన్సర్ షీట్లో. నౌ నెక్స్ట్ 12th క్వశ్చన్. డ్రా ఏ రఫ్ ఫిగర్ ఆఫ్ ద కోన్ విత్ బేస్ రేడియస్ R సెంటీమీటర్స్. రేడియస్ ఎంత? R సెంటీమీటర్స్ అండ్ స్లాండ్ హైట్ ఈజ్ L సెంటీమీటర్స్. హైట్ ఇవ్వకుండా స్లాండ్ హైట్ ఇచ్చాడు. దీనికి ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేయమంటున్నాడు. ఎలా డ్రా చేస్తారంటే దిస్ ఇస్ సెంటర్. దీన్నే R సెంటీమీటర్ రేడియస్ అంటారు. దీన్ని హైట్ అంటారు. దీన్ని స్లాండ్ హైట్ అంటారు. L సెంటీమీటర్స్. ఇదేమో స్లాండ్ హైట్, దిస్ ఈజ్ రేడియస్. ఓకేనమ్మా, ఇలా రఫ్ డయాగ్రామ్ గీస్తే సరిపోతుంది. హైట్ అడిగితే హైట్ ఇది చూపిస్తాం. క్లియర్? సెక్షన్ 1 12 క్వశ్చన్స్. 12 1s are 12, 12 1s are 12. సెక్షన్ 1 అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామమ్మా. నెక్స్ట్ సెక్షన్ 2 క్వశ్చన్స్ చూద్దాం. 2 more క్వశ్చన్స్.